అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం లింబగల్లు గ్రామం వద్దనున్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును మంత్రి పయ్యావుల కేశవ్ పరిశీలించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నెల రోజుల పాటు నియోజకవర్గంలో ట్రాక్టర్ల ద్వారా నీటిని సరఫరా చేయించామని, నేటి పర్యటన ద్వారా గత 5 ఏళ్లలో ఎంతటి నిర్లక్ష్యం జరిగిందో అర్థమైందని మంత్రి పేర్కొన్నారు. ఆర్డబ్ల్యూఎస్ నిధులను గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని, సంవత్సరంలోగా ప్రాజెక్టులన్నింటినీ బాగు చేయిస్తామని మంత్రి పయ్యావుల తెలిపారు. మనం ఈ ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్స్ పెట్టాలంటే మళ్ళీ ఒక 5 నుంచి 7 కోట్ల అయ్యేటువంటి పరిస్థితి ఉంది. దానికనే షార్ట్ టర్మ్లో ఇమ్మీడియట్ రిలీఫ్ కోసం మైక్రో ఫిల్టర్స్ అనేటువంటి టెక్నాలజీ ఉంది అని తెలిసింది. ఆ మైక్రో ఫిల్టర్ టెక్నాలజీని కూడా గతంలో వేరే ప్రాజెక్టులో ఎక్కడో యూజ్ చేశారంటే దాన్ని కూడా పరిశీలించడం జరుగుతుంది. కొన్ని నియోజకవర్గంలోనే గడేకల్లో చేశారు. సో దాని ఎఫిషియన్సీ ఎట్లా ఉందో చేసి దీర్ఘకాలంలో ఉరవకొండ సమస్యకి ఏం చేయాలి, అదనంగా నీటిని ఎక్కడి నుంచి తేవాలి, ఏ రకంగా పంపింగ్ చేయాలి, ఎక్కడింకా ఓహెచ్ఎస్ఆర్లు అవసరం ఉన్నాయి, ఇవన్నీ దీర్ఘకాలిక పరిష్కారాలు చేయడం జరుగుతుంది. తప్పకుండా నేను గతంలో చెప్పినట్టుగానే మీ సేవకుడిగా ఈ ఉరవకొండ నియోజకవర్గం ప్రజానీకానికి తొలి కూలీగా నా పని చేస్తూనే ఉంటాను. అనేటువంటి టౌన్ని ఏ రకంగా చేయాలి అనేటువంటిది 2 భాగాలుగా విభజించుకుని చేయడం జరుగుతుంది. జనాభా పెద్దది కాబట్టి టౌన్లో వేరే అవకాశాలు లేవు. పల్లెల్లో అయితే కనీసం బావులకు తెచ్చుకుంటారు, ట్రాక్టర్లతోనే తెచ్చుకుంటారు. ఇక్కడ అవకాశాలు కూడా లేవు కాబట్టి తాగునీటి సరఫరాని సాధ్యమైనంత తొందరగా కొంత వెసులుబాటు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తాం. షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ లోపల ఉరవకొండ కొంత స్టెబిలిటీని తీసుకొస్తాం. రాబోయేటువంటి రోజుల్లో మనం ఈ ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్స్ పెట్టాలంటే మళ్ళీ ఒక 5 నుంచి 7 కోట్ల అయ్యేటువంటి పరిస్థితి ఉంది. దానికనే షార్ట్ టర్మ్లో ఇమ్మీడియట్ రిలీఫ్ కోసం మైక్రో ఫిల్టర్స్ అనేటువంటి టెక్నాలజీ ఉంది అని తెలిసింది. ఆ మైక్రో ఫిల్టర్ టెక్నాలజీని కూడా గతంలో వేరే ప్రాజెక్టులో ఎక్కడో యూజ్ చేశారంటే దాన్ని కూడా పరిశీలించడం జరుగుతుంది. కొన్ని నియోజకవర్గంలోనే